శివపురాణంలోని సతీదేవి వృత్తాంతం యొక్క సమగ్ర విశ్లేషణను యథాతథంగా తెలుగులోకి అనువదించడమైనది. ఆదిపత్ని శివపురాణంలోని సతీదేవిపై సమగ్ర తాత్విక మరియు కథనాత్మక విశ్లేషణ. శివపురాణంలో ముఖ్యంగా రుద్రసంహితలోని సతీఖండంలో వివరించబడిన సతీదేవి పాత్ర హిందూ వేదాంతంలో వైరాగ్యానికి మరియు ప్రాపంచిక కార్యకలాపాలకు మధ్య ఉన్న అనుసంధానాన్ని సూచిస్తుంది. సతీదేవి కేవలం ఒక పురాణనాయిక మాత్రమే కాదు, ఆమె భౌతిక విశ్వానికి పూర్వమే ఉండి దానిని నిలబెట్టే ఆదిపరాశక్తి యొక్క మొట్టమొదటి మానవ రూపం. ఏకాకిగా లోకవిముఖుడైన యోగిగా ఉన్న శివుడిని గృహస్థుగా మార్చడానికి ఆమె కథ ఒక ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. తద్వారా సృష్టి ప్రక్రియ కొనసాగడం మరియు ధర్మ పునరుద్ధరణ సాధ్యమవుతుంది. స్త్రీరూప అవతారం యొక్క తాత్విక ఆవశ్యకత. సతీదేవి ఆవిర్భావానికి మూలం త్రిమూర్తుల మధ్య ఉన్న ఒక ప్రాచీన సంఘర్షణ. శివపురాణం ప్రకారం బ్రహ్మ తన మనోపుత్రిక అయిన సంధ్య పట్ల ఆకర్షితుడైనప్పుడు శివుడు అతనిని మందలించాడు. ఈ అవమానాన్ని మనసులో పెట్టుకున్న బ్రహ్మ శివుడి వైరాగ్యమే అతనిలో ఇతరుల పట్ల సానుభూతి లేకపోవడానికి కారణమని భావించాడు. అందుకే పరమయోగి అయిన శివుడిని కూడా కామవశీభూతుణ్ణి చెయ్యాలని బ్రహ్మ నిశ్చయించుకున్నాడు. బ్రహ్మ మన్మథుడిని పంపి శివుడిపై 5 బాణాలను హర్షణ, రోహణ, మోహన, శోషణ, మారణ ప్రయోగించేలా చేశాడు. వసంత ఋతువు సృష్టించబడినప్పటికీ శివుడు చలించలేదు. సాధారణ కోరికలు మహాదేవుణ్ణి కదిలించలేవని గ్రహించిన బ్రహ్మ, విష్ణువులు శివుడి నిర్గుణ స్థితిని సృష్టి యొక్క సగుణ అవసరాలతో అనుసంధానించడానికి ఆదిశక్తి యొక్క అంశ మాత్రమే అవసరమని నిర్ణయించారు. దక్ష ప్రజాపతికి దివ్యవరం. బ్రహ్మ, విష్ణువుల సూచన మేరకు దక్షుడు ఆదిశక్తిని ప్రసన్నం చేసుకోవడానికి 1000 సంవత్సరాల పాటు తపస్సు చేశాడు. అతని భక్తికి మెచ్చిన దేవి అతని కుమార్తెగా జన్మించడానికి అంగీకరించింది. అయితే ఆమె ఒక షరతు పెట్టింది. నన్ను ఎప్పుడైనా అవమానించినా లేదా నీ అల్లుడైన శివుడిని తిరస్కరించినా నేను తక్షణమే ఈ శరీరాన్ని త్యజించి నా మూలరూపంలోకి వెళ్ళిపోతాను. ఇది సతీదేవి జన్మ కేవలం జీవసంబంధమైనది కాదని, ఒక షరతుతో కూడిన దైవిక అవతరణ అని స్పష్టం చేస్తుంది. వంశావళి మరియు దాక్షాయణి హోదా. దక్షుడు మరియు ప్రసూతి దంపతులకు సతీదేవి జన్మించింది. దక్షుడి పుత్రిక కావడంతో ఆమెను దాక్షాయణి అని పిలుస్తారు. దక్షుడి కుమార్తెల వివాహాలు మరియు వారి ప్రాముఖ్యత ఈ క్రింది పట్టికలో చూడవచ్చు. భర్త. కుమార్తెల సంఖ్య. ఆధ్యాత్మిక ప్రాముఖ్యత. ధర్మ. 10 ధర్మ మరియు న్యాయస్వరూపాలు. కశ్యప. 13 దేవతలు, అసురులు మరియు సమస్త జీవుల సృష్టికర్తలు. చంద్రుడు. 27 కాలం, ఋతువులు మరియు నక్షత్రమండలాలు. భూతగణాలు. 2 భూతప్రేత, పిశాచగణాల పాలన. రుద్రుడు, శివుడు. 1 సతి, పరమేశ్వరుడి శక్తి. నందవ్రతం మరియు తపస్సు. సతీదేవి చిన్నతనం నుండే నారదుని ద్వారా శివుని కథలను విని ఆయన పట్ల ఆకర్షితురాలైంది. వివాహ వయస్సు రాగానే ఆమె రాజకుమారులను తిరస్కరించి శివుడిని పొందేందుకు అడవులకు వెళ్లి కఠినమైన తపస్సు చేసింది. దీనినే నందవ్రతం అంటారు. నందవ్రత కాలచక్రం. ఆశ్వయుజ మాసం నుండి శ్రావణమాసం వరకు వివిధ తిథుల్లో ఆమె కఠిన నియమాలను పాటించింది. చివరికి ఆమె ఆకులు కూడా తినడం మానేయడంతో ఆమెకు అపర్ణ అనే పేరు వచ్చింది. ఆమె భక్తికి మెచ్చిన శివుడు ప్రత్యక్షమై ఆమెను వివాహం చేసుకోవడానికి అంగీకరించాడు. బ్రహ్మ చేసిన అపరాధం మరియు శిక్ష. శివసతుల వివాహం ఘనంగా జరిగింది. అయితే సప్తపది సమయంలో బ్రహ్మ సతీదేవి అందాన్ని చూసి మోహానికి గురయ్యాడు. దీనిని గమనించిన శివుడు ఆగ్రహించి బ్రహ్మను సంహరించబోయాడు. విష్ణువు మధ్యవర్తిత్వంతో శాంతించిన శివుడు బ్రహ్మనుదుటిపై నంది గుర్తును ముద్రించి తన తప్పును ఎప్పటికీ గుర్తుంచుకునేలా శిక్ష విధించాడు. దండకారణ్యం మరియు భ్రమ. త్రేతాయుగంలో శివసతులు దండకారణ్యం మీదుగా వెళ్తుండగా సీతకోసం విలపిస్తున్న రాముడిని చూసి శివుడు నమస్కరించాడు. సతీదేవికి రాముడి దైవత్వంపై సందేహం కలిగి సీతవేషంలో రాముడిని పరీక్షించబోయింది. కాని రాముడు ఆమెను గుర్తించి, తల్లీ, శివుడు ఎక్కడా అని అడిగాడు.
శివుడు గౌరవించే రాముడి భార్య సీతరూపం ధరించినందుకు శివుడు సతీదేవిని మానసికంగా భార్యగా త్యజించాడు. దక్షయజ్ఞం మరియు ఆత్మాహుతి. దక్షుడు శివుడిపై ఉన్న ద్వేషంతో ఒక పెద్ద యజ్ఞాన్ని నిర్వహించి శివసతులను తప్ప అందరినీ ఆహ్వానించాడు. సతీదేవి పిలవకపోయినా తన తండ్రి ఇంటికి వెళ్ళింది. అక్కడ దక్షుడు శివుడిని ఘోరంగా అవమానించాడు. ఆ అవమానాన్ని భరించలేక సతీదేవి తన యోగాగ్ని ద్వారా శరీరాన్ని దహనం చేసుకుంది. వీరభద్రుని ఆగమనం మరియు విధ్వంసం. సతీదేవి మరణవార్త విన్న శివుడు తీవ్ర ఆగ్రహంతో తన జట నుండి వీరభద్రుడిని భద్రకాళిని సృష్టించాడు. వారు దక్షుడి యజ్ఞాన్ని ధ్వంసం చేసి దక్షుడి తలను నరికి యజ్ఞగుండంలో వేశారు. తరువాత దేవతల ప్రార్థన మేరకు శివుడు దక్షుడిని మేకతలతో పునర్జీవితుడిని చేశాడు. శక్తిపీఠాల ఆవిర్భావం. సతీదేవి మృతదేహాన్ని భుజాన వేసుకుని శివుడు ప్రళయ తాండవం చేస్తుండగా విశ్వాన్ని కాపాడటానికి విష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ముక్కలు చేశాడు. ఆ శరీరభాగాలు పడిన 51 ప్రదేశాలే శక్తిపీఠాలుగా వెలిశాయి. ప్రాంతం. శరీరభాగం. శక్తి పేరు భైరవుడు. కామాఖ్య. యోగి. జననేంద్రియం. కామాఖ్య. ఉమానంద. కాళీఘాట్. కుడికాలివేళ్లు. కాళిక. నకులీస. శ్రీశైలం. మెడభాగం. భ్రమరాంబిక. శంబరానంద. పునర్జన్మ. గంగా మరియు పార్వతీ. సతీదేవి తర్వాత మేనక హిమవంతులకు 2 కుమార్తెలుగా జన్మించింది. 1 గంగా శివుడి జటాజూటంలో నివసించేందుకు జలరూపంలో జన్మించింది. 2 పార్వతి సతీదేవి యొక్క మానవరూప పునర్జన్మ. కఠిన తపస్సు చేసి మళ్లీ శివుడిని వివాహం చేసుకుంది. ముగింపు. సతీదేవి కథ వైదిక కర్మకాండలకు మరియు పురాణ భక్తి మార్గానికి మధ్య వారధి వంటిది. ఆమె కథ అహంకారాన్ని దక్షుడు వీడి పరమసత్యాన్ని శివుడు ఆశ్రయించాలని బోధిస్తుంది. శివశక్తుల ఐక్యతే ఈ విశ్వానికి మూలాధారం.